ప్రభు నామమున అందరికీ వందనాలు చెల్లించుకుంటున్నాము. అందరూ బాగున్నారు కదండి. వాక్యంలోకి వెళ్లే ముందు ప్రార్థించుకుందాం. స్థుతులపైన ఆసనుడైన దేవా, నీకు వందనములు, నీకు స్తోత్రాలు నాయన ప్రభా. లెక్కలేని స్తోత్రములు చెల్లించుకునిచున్నాం ప్రభా. గతకాలం అంతే మమ్మల్ని కాచి కాపాడి సజీవ రెక్కలలో ఉంచినందుకు నీకు లెక్కలేని స్తోత్రాలు నాయన ప్రభా. విని ప్రభా వాక్యము మా హృదయంలో నింపుకున్నటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభా. వట్టి కుండలతో నీ సన్నిధిలో నిలవబడి ఉన్నాము నాయన ప్రభా. నీళ్లని వాక్యముతో మా హృదయమును నింపమని అడుగుచున్నాం ప్రభా. మా హృదయములు మార్చు, మా మనసులు మార్చుమని అడుగుచున్నాను ప్రభా. విరిగి నలిగిన హృదయమును దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఎఫెసీయులకు 1:3 నుంచి చూద్దామండి ఒకసారి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించాను. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా సహితమును కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగాను స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకుని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేతను ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకునేను. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపయు దయయు దయ వలనే దేవుడు మనలను ఏర్పరచుకుని ఉన్నాను. కానీ మనం తిరిగి దేవునికి ఏమి చెల్లిస్తున్నాము? ఈ రోజులో అందరూ ఎవరి స్వార్థం వాళ్ళది, ఎవరి అసూయ వాళ్ళది తప్ప. కానీ దేవుని మనల్ని తన ప్రేమ చొప్పున తన కృప చొప్పున మనం ఏర్పరచుకుని ఉన్నాడే. మనము దేవునికి కృతజ్ఞతల స్తుతులు చెల్లించాలి. లేకపోతే మన హృదయపూర్వకంగా దేవునికి మనము విన్నపములు చేసుకోవాలని ఎవరో హృదయమైనను అనుకునిచినదా? మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఎలా అని? మన తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక అని మనము వేడుకుని ఉండాలి గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకి అనుగ్రహించాను. ఎవరికి అనుగ్రహించాడండి? ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములు మనకి కుమ్మరించినప్పుడు మనం దేవునిని ఎంత కృతజ్ఞతను కలిగి ఉండాలి, ఎంత దేవునికి మనం ఏమి చెల్లించుకోవాలి. ఏమిచ్చి కూడా ఆయన రుణము మనము తీర్చుకొనలేము, ఏమి చేసి కూడా ఆయనకి మనము చెల్లించలేము. ఎందుకంటే ఆయన రూపంలో మనలను చేసి ఉన్నాడు, ఆయన ప్రాణమును మనకి ఇచ్చి ఉన్నాడు, ఆయన జీవవాయువును మనకి ఊది ఉన్నాడు. అలాంటినప్పుడు దేవుని రుణము తీర్చుకోగలమా? ఆయన స్వరూపమందు మనల్ని చేసి ఉన్నాడు, ఆయన ఆశీర్వాదములు కూడా మనకి ఇస్తున్నాడు. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపా సహితము కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారము దయా సంకల్పము చెప్పున యేసుక్రీస్తు ద్వారా మనకు కుమారులుగాను స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకుని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషణమునై ఉండవలెనని జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకుని. ఎలాగండి? ఆయన కృపచేత మనలను ఏర్పరచుకున్నాడు. ఆయన చిత్త ప్రకారము దయాళత్వమును క్రీస్తు ద్వారా మనకి స్వీకరించబడినవి. ఆయన పరిశుద్ధాత్మ కూడా మనకి స్వీకరింపబడి ఉన్నది. నిర్దోషమనగా మనము చేసిన పాపములకు దేవుడు బలి అయ్యి మనల్ని నిర్దోషిగా మనల్ని విడిచిపెట్టి ఉన్నాడు. ఎందుకంటే క్రీస్తులో ఏ పాపమును కూడా లేదు, ఆయన పుట్టుకలోని కూడా ఏ పాపమును కూడా లేదు. అయినను సరే దేవుడు మనలను సజీవులుగా ఉంచి ఆయన సిలువకు ఆహుతి అయ్యాడు. ఆయన సిలువకు మనము అప్పగించి ఉన్నాము. ఆయన చిత్త ప్రకారం ఆయన కృపచేత మనలను దాచి ఉన్నాడు. జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నాడు. ఆయన ప్రేమలో జగత్ పునాది వేయక మునిపే మనలను క్రీస్తులో ఏర్పరచుకుని ఉన్నాడు. అలాంటి ఏర్పాటు చేసుకున్నప్పుడు మనము దేవునికి నిత్యము కూడా కృతజ్ఞత కలిగి ఉండాలి. దేవుని కృపా సర్వదైవమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచన అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. ఎలాగండి? దేవుని కృపచేత దైవ స్వరూపమును బట్టి ఆయన ప్రియుని యందు మనకు ఆయన రక్తము వలన మనకు విమోచన అనగా ఆయన అపరాధములను క్షమాపణ మనకి కలిగించి ఉన్నాడు. ఆయన అపరాధములను మనకి క్షమాపణ కలిగించి ఉన్నాడు. అపరాధము చేతను పాపము చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తులో కూడా
బ్రతికించాను. ఎలా బ్రతికించాను? మనం పాపము చేసినప్పుడు క్రీస్తులో కూడా మనలను బ్రతికించి ఉన్నాడు. అది యేసుక్రీస్తు మాత్రమే జరిగి ఉన్నది. మీరు వాటిని చేయుదురు. న్యాయమును సంబంధమైన మీరు ఎడల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపింప శక్తి అధిపతిని అనుసరించుడు. మనం చర్చికి వెళ్తున్నాము, నిజంగా భక్తి కలిగి వెళ్తున్నామా? మనం దేవుని సన్నిధిలో నిలవబడుతున్నాము. ఎలా ఉంటున్నాము? మన ఇష్టానుసారంగా ఉండటం కాదు, దేవుని సన్నిధిలోనైనా సరే మనము భయమును భక్తిని కలిగి ఉండాలి. దేవుని ఎడల మనము భయమును భక్తిని కలిగి లేకపోతే నేను చెప్పింది రైటు, నేను చేసింది రైటు అని అనుకుంటే అది ఎప్పుడును కూడా దేవుడు మనకి శిక్ష విధిస్తాడు. అందరి ఫీజులు మనం పీకేస్తే మన దేవుడు మన ఫీజు పీకితే మనం ఏమైపోతాము? ఏమైనానే ఉండగలదుమా ఈ భూమి మీద? ఏమీ కూడా చేయలేము. మనము దేవుడు తలుచుకుంటే మనకి ఏదైనా సరే సాధ్యం అవుతుంది. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమని చెప్పి ఉన్నాడు. మనం ఒక్కసారి ఆలోచించుకోవాలి. దేవుడు మన ఫీజు పీకేస్తే మనం ఎక్కడ భూమి మీద నిలబడలేము. కానీ అది మనం చేయించుకోకుండా దేవునికి కృతజ్ఞతను కలిగి ఉండాలి. పాప జీవితమును విడిచిపెట్టాలి. ఆయన స్వరూపంలో మనలను చేసుకుని అన్నాడు కాబట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకోవాలి. మనం ఎలాగ ఉన్నామంటే ఆయన కృప, ఆయన దయే. ఆయన దయ లేకపోతే మనం ఏ మాత్రమును కూడా ఈ భూమి మీద నిలబడలేము. కానీ ఒకరోజు మనం భూమి మీద చేసిన ప్రతి పాపమును కూడా లెక్క అప్పగించుకోవాలి. ప్రతి ఒక్కటి చీకటిలో చేసింది, వెలుగులో చేసింది కూడా అప్పగించుకోవాలి. దేవుని రాకడ సమీపంలో ఉన్నది. ప్రతి ఒక్కరూ కూడా మారు మనసును కలిగి ఉండండి. దేవుడు త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు. ఎలా వచ్చినో కూడా ఎవరికి కూడా తెలియదు. దొంగ వలె వచ్చినో లేకపోతే ఎలా వచ్చినో కూడా ఎవరికి కూడా తెలియదు. అందుకోసం ఇప్పటి నుంచైనా మనము దేవుని రాకడ కొరకు ఎదురు చూడాలి. మన హృదయమును దేవుని కొరకు సిద్ధపాటు చేసుకోవాలి. మనము బుద్ధి కలిగిన కన్యకుల వలె సిద్ధపడి ఉండాలి. మనము దేవుని రాకడ త్వరగా వచ్చుచున్నది. ఎలా వచ్చినో కూడా ఎవరు ఊహించలేదు. దొంగ వలె వచ్చినో లేకపోతే దొర వలె వచ్చినో కూడా ఏ నిమిషమున వచ్చినో కూడా ఎవరికి తెలియదు. మనం ఈలోపు నిజమైన మారు మనసును, రక్షణను కలిగి ఉండాలి. ఈ వాక్యము మీకును మాకును మనందరికీ తోడయ్యుండును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. స్తుతులపైన ఆసీనుడు అయిన దేవా, నీకు వందనములు, నీకు స్తోత్రాలు. నాయన కృపగల దేవా, దయగల మా తండ్రి, నాయన గడిచిన కాలం అంతయు మమ్మల్ని కాచి కాపాడినైనా ప్రభ, నీకు వందనములు. నాయన ప్రభ, మా శత్రువుల్ని మిత్రువుని దీవించమని అడుగుచున్నాం ప్రభ. ధనుకులనేమి భేదాలనేమి దీవించమని అడుగుచున్నాము నాయన ప్రభ. నీకే స్తోత్రము గానము చేయుచున్నాము నాయన ప్రభ. నేను చిన్నవారిని మొదలుకొని పెద్దవారి వరకు దీవించమని అడుగుచున్నాం ప్రభ. యవనస్తుల్ని, యవనరాలని, బాలికలని, బాల్యవింతలని దీవించమని అడుగుచున్నాం ప్రభ. ఆపరేషన్ చేయించుకుని ఉన్నారు ప్రభ, వారిని కూడా స్వస్థపరిచి బాగు చేయమని అడుగుచున్నాం ప్రభ. జ్వరం పట్టి ఉన్నారు ప్రభ చిన్నపిల్లలని అయినా ప్రభ. పేతురు అత్తగారిని ఎలాగైతే స్వస్థపరిచావో నైనా ప్రభ, ఆ బిడ్డను కూడా స్వస్థపరచమని అడుగుచున్నాము నైనా ప్రభ. జ్వరమును తీసివేయమని అడుగుచున్నాము నైనా ప్రభ. ఆరోగ్యముని, శక్తిని దయచేయమని అడుగుచున్నాం ప్రభ. ఎవరింట్లో ఏ శోధన ఉన్నదో మాకు తెలియదు కానీ నీకు తెలుసు నైనా ప్రభ. మేము పుట్టక మునుపు మా తలంపులు ఎరిగి ఉన్నవాడు నైనా ప్రభ. మమ్మల్ని ప్రభ నాయన ప్రభ, మా శత్రువుల్ని, మా మిత్రులను కూడా దీవించమని అడుగుచున్నాం ప్రభ. మమ్మల్ని తిట్టిన వారిని, కొట్టిన వారిని కూడా క్షమించమని అడుగుచున్నాము నాయన ప్రభ. ఎవరైతే దూషణకరమని మాటలు అనుచున్నారో ప్రభ, వారిని కూడా ప్రభ క్షమించమని అడుగుచున్నాను నాయన ప్రభ. నేను చదువుకుంటున్న బిడ్డలను దీవించమని అడుగుచున్నాం ప్రభ. వారి చదువు అంతట్లో తోడునేడుగా ఉండమని అడుగుచున్నాం ప్రభ. ఎగ్జామ్ రాయుచున్న డిగ్రీ పిల్లల్ని, ఇంటర్ పిల్లల్ని, 10th క్లాస్ బిడ్డలను కూడా దీవించమని అడుగుచున్నాం ప్రభ. చదువుని అని గుర్తొచ్చి రాసి పాస్ అవ్వడానికి సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభ. ప్రతి ఒక్కరు హృదయములు మార్చమని అడుగుచున్నాము నాయన ప్రభ. పిల్లలు లేని వారికి పిల్లలు దయచేయమని అడుగుచున్నాం ప్రభ. ఉద్యోగం లేని వారికి ఉద్యోగములు దయచేయమని అడుగుచున్నాం ప్రభ. మనశ్శాంతి లేక చాలామంది బాధపడుచున్నారు ప్రభ. వారందరికీ మనశ్శాంతిని దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభ. నీ కృప, నీ దయను దయచేయమని అడుగుచున్నాం ప్రభ. శుభకార్యాలు చేసుకుంటున్న వారికి ప్రతి ఒక్కరికి సమృద్ధికరంగా ఉండేటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభ. వెధవరాలను దీవించమని అడుగుచున్నాం ప్రభ. వెధవరాలు బిడ్డలను దీవించమని అడుగుచున్నాము నాయన ప్రభ. నాయన ప్రభ, మనశ్శాంతి లేక చాలామంది బాధపడుచున్నారు ప్రభ. వారికి మనశ్శాంతిని దయచేయమని అడుగుచున్నాం ప్రభ. గృహాలలో శాంతిని, సమాధానమును దయచేయమని అడుగుచున్నాం ప్రభ. నీ కనికరమును, నీ దయను దయచేయమని అడుగుచున్నాం ప్రభ. విరిగి నలిగిన హృదయమును కలిగి ఉండుటకు సహాయము చేయమని అడుగుచున్నాము నాయన ప్రభ. చాలామంది ప్రార్థన కొని వారి అవసరతలన్నీ తీర్చమని అడుగుచున్నాను నాయన ప్రభ. ఇతర దేశంలో వెలుచున్న వారిని వచ్చుచుండగా వెళ్ళుచుండగా ప్రభ, నీ రెక్కల చాటున భద్రము చేయమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక. నీ రాజ్యం వచ్చునుగాక. నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లును భూమి యందు నెరవేరునుగాక. మా అనుదినాహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము. దుష్టు నుండి, శోధన నుండి తప్పించుము. రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. ఆమేన్.
అందరికీ వందనాలు.